ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను CMOS XNOR గేట్ని ట్యానర్ టూల్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలో, అదేవిధంగా ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కాంప్లిమెంటరీ ఈక్వేషన్ని డ్రా చేయగలుగుతాము. ఒకవేళ నాన్ కాంప్లిమెంటరీ ఈక్వేషన్ డ్రా చేయాలంటే ఫస్ట్ కాంప్లిమెంటరీ ఈక్వేషన్ డ్రా చేసి దానికి ఇన్వర్టర్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఈ CMOS XNOR గేట్ని మనం ఎలా డిజైన్ చేస్తామంటే CMOS XNOR గేట్ డిజైన్ చేసి ఆ అవుట్పుట్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. సో అది ఎలా వెరిఫై చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి. మనకి CMOS XNOR ఈక్వేషన్ వచ్చి అంటే A XNOR B దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా డ్రా చేసుకుంటామంటే A బార్ B బార్ ప్లస్ ABగా నోట్ చేసుకుంటాం. అయితే ఇది నాన్ ఇన్వర్టింగ్ ఈక్వేషన్ కాబట్టి ఇన్వర్టింగ్ ఈక్వేషన్ కావాలంటే దీన్ని డబుల్ బార్ వేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ A XNOR B హోల్ బార్ అగైన్ హోల్ బార్ వేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ కూడా మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్కి డబుల్ బార్ వేయాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ A బార్ B బార్ ప్లస్ AB హోల్ బార్కి ఈక్వేషన్ని మనం సింప్లిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే A ప్లస్ B హోల్ బార్ అంటే డిమార్గాన్స్ థియరంలో A ప్లస్ B హోల్ బార్ ఈక్వేషన్ ఎలా డ్రా చేసుకుంటామంటే A బార్ డాట్ B బార్గా డ్రా చేసుకుంటాం. కాబట్టి ఇదే అనాలిసిస్ ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకి A బార్ B బార్ హోల్ బార్ డాట్ AB హోల్ బార్ అగైన్ ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి దాన్ని ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఎలా ఉందంటే A డాట్ B హోల్ బార్ అంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే A బార్ ప్లస్ B బార్గా నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇదే అనాలిసిస్ ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే A బార్ హోల్ బార్ ప్లస్ B బార్ హోల్ బార్ డాట్ A బార్ ప్లస్ B బార్ అగైన్ ఇక్కడ ఇటు హోల్ బార్ ఉంది కాబట్టి దాన్ని ఇలా డ్రా చేసుకున్నాము. అగైన్ ఇక్కడ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే A బార్ హోల్ బార్ అంటే ఏగా నోట్ చేసుకుంటాం ప్లస్ B బార్ హోల్ బార్ని Bగా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ వచ్చి A బార్ ప్లస్ B బార్ అగైన్ ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ చూడండి, A డాట్ A బార్ ప్లస్ A డాట్ B బార్ నెక్స్ట్ B డాట్ A బార్ ప్లస్ B డాట్ B బార్ అగైన్ హోల్ బార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా హోల్ బార్ని ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, A డాట్ A బార్ ఈక్వల్ టు ఈ వాల్యూ 0 అవుతుంది. అగైన్ దీన్ని ఎలా డ్రా చేసుకుంటామంటే A డాట్ B బార్ ప్లస్ ఇక్కడ వచ్చి A బార్ B ప్లస్ B డాట్ B బార్ అంటే ఈ వాల్యూ 0. అగైన్ హోల్ బార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకుంటాం. అగైన్ ఒక ఆర్డర్లో రాసినట్లయితే ఇక్కడ A బార్ B ప్లస్ AB బార్ హోల్ బార్ అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, A బార్ B ప్లస్ AB బార్ అంటే దీన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు అంటే A XOR Bగా నోట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ హోల్ బార్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా నోట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనము A XOR B ఈక్వేషన్ డ్రా చేయాలంటే ఇక్కడ A XOR B అవుట్పుట్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనము A బార్ B ప్లస్ AB బార్ ఉంది కదా, ఇక్కడ 2 PMOSని ప్యారలల్ అగైన్ ఈ 2 PMOSని ప్యారలల్ అగైన్ ఈ 2 డయాగ్రామ్స్ని సిరీస్లో డ్రా చేసుకోవాలి. అదే NMOS ట్రాన్సిస్టర్ ఎలా డ్రా చేసుకుంటామంటే ఇక్కడ 2 NMOS సిరీసు, ఇక్కడ 2 NMOS సిరీసు అగైన్ ఈ 2 సర్క్యూట్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం A XOR B ఈక్వేషన్కి అవుట్పుట్ వెరిఫై చేయాలంటే ఇక్కడ A XOR B డ్రా చేసి ఈ అవుట్పుట్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సర్క్యూట్ని ట్యానర్ టూల్ యూజ్ చేసి ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఏపీటెక్ అనే ఫోల్డర్తో ఇక్కడ ట్యానర్ టూల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ VLSI ల్యాబ్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ VLSI ల్యాబ్ ట్యానర్ డిజైన్ ఫైల్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ట్యానర్ టూల్ని ఓపెన్ చేసుకున్నాను.
అగైన్ ఇక్కడ ఈ పర్టికులర్ విజార్డ్స్ని క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ప్రీవియస్గా డ్రా చేసిన డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మనం సెల్ని క్లిక్ చేసి న్యూ వ్యూని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, వ్యూ టైప్ వచ్చి స్కిమాటిక్లో ఉండాలి. తర్వాత సెల్ నేమ్ వచ్చి నేను ఇక్కడ CMOS XNOR గేట్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇన్వర్టర్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను నాట్ గేటు సింబల్ని డిజైన్ చేసి క్రియేట్ చేసుకున్నాను కాబట్టి దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం సర్క్యూట్ని డిజైన్ చేయాలంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్వర్టర్ సింబల్ని డిలీట్ చేసి ఇదే ఇన్వర్టర్ సింబల్ ఆల్రెడీ మనకి లాజిక్ గేట్స్లో ఉంది కాబట్టి లాజిక్ గేట్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్టర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి ఇక్కడ నేను ఇన్వర్టర్స్ని యాడ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ PMOS ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ డివైజెస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ PMOSని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి, నేను PMOS ట్రాన్సిస్టర్స్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, NMOS ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేయాలి కాబట్టి డివైజెస్ని ఆల్రెడీ క్లిక్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ NMOSని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ NMOS డయాగ్రామ్స్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్ పోర్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ దీన్ని హారిజాంటల్ ఫ్లిప్ చేస్తున్నాం కాబట్టి H బటన్ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ పోర్ట్ వచ్చి నేను A అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇంకొక ఇన్పుట్ పోర్ట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్పుట్ పోర్ట్ నేమ్ వచ్చి B అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ అవుట్పుట్ పోర్ట్ని ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ నేమ్ వచ్చి Y అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను వైర్తో ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వైర్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ ఇన్వర్టర్కి ఈ పర్టికులర్ ఇన్పుట్ పోర్ట్ నుంచి ఈ ఇన్వర్టర్కి నెక్స్ట్ ఇక్కడ 2 PMOS సోర్సెస్ని ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS డ్రైన్ నుంచి ఈ PMOS సోర్స్కి ఈ PMOS డ్రైన్ నుంచి NMOS డ్రైన్కి ఈ NMOS సోర్స్ నుంచి NMOS డ్రైన్కి అగైన్ ఈ 2 NMOS సోర్సెస్ని ఇలా కంబైన్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS డ్రైన్ నుంచి ఈ PMOS సోర్స్కి ఈ PMOS డ్రైన్ నుంచి NMOS డ్రైన్కి ఈ NMOS సోర్స్ నుంచి NMOS డ్రైన్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను అవుట్పుట్ పోర్ట్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 PMOS ప్యారలల్ కాబట్టి నేను ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ అవుట్పుట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి కాబట్టి ఈ రెండింటిని ఇలా కంబైన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ PMOS సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడ VDD కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడ VDD కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ PMOS సబ్స్ట్రేట్ వచ్చి ఈ PMOS సోర్స్కి ఈ PMOS సబ్స్ట్రేట్ వచ్చి ఈ PMOS సోర్స్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ NMOS సబ్స్ట్రేట్ వచ్చి గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. ఈ NMOS సబ్స్ట్రేట్ వచ్చి ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ NMOS సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ NMOS సబ్స్ట్రేట్ వచ్చి ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ A బార్ B కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ A బార్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ B కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే కనెక్షన్స్ ఇక్కడ కూడా ఇవ్వాలి కాబట్టి నేను సో A బార్ కనెక్షన్ ఇక్కడ, నెక్స్ట్ అదే B కనెక్షన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనం
ఏబీ బార్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఏ, నెక్స్ట్ ఇక్కడ బీ బార్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను సో ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అదే ఏబీ బార్ కనెక్షన్ ఇక్కడ కూడా ఇవ్వాలి కాబట్టి నేను ఏ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బీ బార్ కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలి కాబట్టి నేను బీ బార్ నుంచి నెక్స్ట్ ఇక్కడ డౌన్ ఆరో ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకు గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మిస్లేనియస్లో గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే గ్రౌండ్ కనెక్షన్ ఇంకోటి తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేప్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అప్ యారో ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ వీడిడి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి నేను మిస్లేనియస్లో వీడిడి సెలెక్ట్ చేసి ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి స్పైస్ ఎలిమెంట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ బిట్ ప్యాటర్న్గా ఈ వోల్టేజ్ సోర్స్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ దగ్గర డీసీ దగ్గర యారోని క్లిక్ చేసి స్క్రోల్ అప్ చేసి బిట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు బిట్ ప్యాటర్న్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డబుల్ క్లిక్ చేసి డిలీట్ చేసి ఈ వాల్యూ వచ్చి 0011గా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బిట్ ప్యాటర్న్గా చేంజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఈ వాల్యూని డిలీట్ చేసి ఈ వాల్యూ వచ్చి 0101 టైప్ చేసి అగైన్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇదే గ్రౌండ్ కనెక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కంట్రోల్ సి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ వి ప్రెస్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ కంట్రోల్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం కనెక్షన్స్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వైర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వీడిడి నుంచి వోల్టేజ్ సోర్స్కి అగైన్ వోల్టేజ్ సోర్స్ నెగిటివ్ టర్మినల్ నుంచి గ్రౌండ్కి నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రౌండ్ నుంచి ఈ బిట్ ప్యాటర్న్ నెగిటివ్ టర్మినల్కి ఈ గ్రౌండ్ నుంచి ఈ బిట్ ప్యాటర్న్ నెగిటివ్ టర్మినల్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ప్రింట్ వోల్టేజెస్ కనెక్ట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి స్పైస్ కమాండ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ప్రింట్ వోల్టేజ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెన్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి ఆర్ని ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను అనాలిసిస్ ట్రాన్సిషన్స్ అలానే ఉంచేసి ఈ పర్టికులర్ ఏ ఇన్పుట్ బిట్ ప్యాటర్న్ తర్వాత కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ బి ఇన్పుట్ టు ఈ బిట్ ప్యాటర్న్ తర్వాత కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కూడా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ డన్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నేను ఇక్కడ వ్యూని క్లిక్ చేసి ఫిట్ని క్లిక్ చేసుకున్నాను. ఓవరాల్ కనెక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఒకసారి మన కనెక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ చెక్ సెలెక్టెడ్ స్కోప్ ఉంది కదా, టిక్ మార్క్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం కనెక్ట్ చేసుకున్న డయాగ్రామ్లో ఎలాంటి ఎర్రర్స్ కానీ వార్నింగ్స్ కానీ లేవు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం సిమ్యులేషన్ సెటప్ చేయాలి కాబట్టి ఇక్కడ సెటప్ సిమ్యులేషన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ జనరల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ సింబల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దిస్ పీసీని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డీ డ్రైవ్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ lib14 డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైబ్రరీస్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ generic_025 దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఈ లైబ్రరీ ఫైల్స్ ఇక్కడ క్లిక్ చేసి ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ సింగిల్ స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ టీ టైప్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ట్యానర్ టూల్ అని మీనింగ్. తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్సియంట్ ఫోరియర్ అనాలిసిస్ కాడ టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్టాప్ టైం వచ్చి క్లిక్ చేసి 100 నానోసెకండ్స్ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం టైప్ సెటప్ దీన్ని క్లిక్ చేసి 10 నానోసెకండ్స్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను సేవ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మన VLSI ల్యాబ్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ CMOS XNOR గెట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ రన్ చేయాలి కాబట్టి ఇక్కడ
స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టీ స్పైస్ని క్లిక్ చేసి ఇక్కడ సిమ్యులేషన్ కంప్లీటెడ్ వచ్చింది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డైరెక్ట్గా డబుల్ ఎడిట్ని క్లిక్ చేసి ఇక్కడ అవుట్పుట్ వేవ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, సింగిల్ ఫ్లాట్లో జనరేట్ అయింది కాబట్టి దీన్ని సపరేట్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ సపరేట్ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి సపరేట్గా ఇక్కడ అవుట్పుట్ అని చూపిస్తుంది. అయితే ఇక్కడ జూమ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జూమ్ అవుట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మనకి 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎక్స్నార్ అవుట్పుట్ వచ్చి 1గా జనరేట్ అవుతుంది. 0 1 ఇచ్చినప్పుడు 0, 1 0 ఇచ్చినప్పుడు 0, 1 1 ఇచ్చినప్పుడు 1గా జనరేట్ అవుతుంది. సో అంటే ఎక్స్నార్ గేట్లో సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 1, డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు 0గా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఈ డబుల్ ఎడిట్ విండోని క్లోజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ డోంట్ సేవ్ని క్లిక్ చేసి అగైన్ టీ స్పైస్ విండోని క్లోజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను సింబల్గా దీన్ని సేవ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ VDDని సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. అగైన్ ప్రింట్ వోల్టేజెస్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ బిట్ ప్యాటర్న్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ VLSI ల్యాబ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు CMOS ఎక్స్నార్ గేట్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ జనరేట్ సింబల్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఎక్స్నార్ గేట్కి లెఫ్ట్ సైడ్ A, B ఇన్పుట్ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ టైప్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మనకి అవుట్పుట్ Y ఉంది కాబట్టి అది టైప్ చేసుకున్నాను. టాప్ సైడ్ VDD, బాటమ్ సైడ్ గ్రౌండ్, ఇవన్నీ ఇలా టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ రీప్లేస్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసిన ఎక్స్నార్ గేట్కి సింబల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఓపెన్ ఇక్కడ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి స్కీమాటిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు స్కీమాటిక్ మోడ్లో ఉంచే మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము CMOS ఎక్స్నార్ గేట్ని tan0 టూల్ యూజ్ చేసి మనం ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు.